శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో సభాపర్వాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. అనేకములైనటువంటి విషయములతో కూడినటువంటి అద్భుతమైనటువంటి వృత్తాంతములతో కూడినటువంటిది, మానవ జీవనానికి ఎంతో దగ్గరగా ఉండేటువంటి ఉత్థాన పతనాలని సమానంగా చూపించినటువంటి సభాపర్వాన్ని మనము చక్కగా పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు వనపర్వంలో మనం ప్రవేశిస్తున్నాం. ఈ వనపర్వం అనేటువంటిది అనేకములైనటువంటి ఉపాఖ్యానాలతో నిండినటువంటి చాలా పెద్దదైనటువంటి పర్వం కూడా అనేది. ఈ వనపర్వంలో అంతా కూడా మనకు వ్యాస మహర్షి ఎటువంటి ఉపదేశాలైతే మానవాళికి చెయ్యాలనుకున్నాడో అన్ని రకములైనటువంటి ఉపదేశాలని ప్రధానంగా మనకు అనేక మంది ద్వారా చేయించి ధర్మరాజుకు తెలియజేస్తున్నటువంటి సందర్భంగా వివరించినటువంటిది. ఆ వ్యాస భగవానుడే కనుక లేకపోతే కనుక మనకు ఇంతటి మహత్తరమైనటువంటి సాహిత్య సంపద అనేటువంటిదే అందేది కాదు. అటువంటి వ్యాస మహర్షికి జీవితాంతము కూడా మానవాళి ఎప్పుడూ రుణపడి ఉండవలసిందే. ఎటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఆయన అందించాడు. అందులో ప్రధానమైనటువంటిది పంచమ వేదాత్మకమైనటువంటిది 1,00,000 శ్లోకాలతోటి కూడినటువంటి మహాభారతము చాలా అద్భుతమైనటువంటి ఒక గ్రంథరాజం. అటువంటి చక్కటి ఇతిహాసాన్ని మనకు అందించారు. అందులో వనపర్వం చూస్తే కనుక చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని రకములైనటువంటి ఉపదేశాలు, చతుర్వర్ణానికి ప్రాధాన్యత ఇస్తూ అనేకములైనటువంటి ఉపదేశాలని చూపించినటువంటి దాంట్లో వనపర్వం ఒకటి, భీష్మ పర్వం ఒకటి, శాంతి పర్వం ఒకటి, అనుశాసన పర్వం ఒకటి ఉపదేశ ప్రధానంగా ఉండేటువంటి పర్వాలుగా చెప్పబడుతూ ఉంటాయి. వీటిలో కథాంశం తక్కువగా ఉంటుంది, ఉపదేశం చాలా ఎక్కువగా ఉంటుంది. పాండవులు వనవాసం చేశారు 12 సంవత్సరాలు అన్నటువంటిదే కథాంశం, అంతే కదా. మరి ఈ వనవాసంలో ఏమేమి కష్టాలను ఎదుర్కొన్నారు, ఎటువంటి చిక్కుల్ని ఎదుర్కొన్నారు, ఎటువంటి చోటకి వెళ్ళారు, ఎటువంటి ఉపదేశాలను పొందారు, ఎటువంటి విషయాలు మహర్షుల ద్వారా విన్నారు, ఎటువంటి ధర్మాసక్తత కలిగినటువంటి విధంగా ప్రవర్తించారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా అనేకములైనటువంటి ఉపాఖ్యానాల ద్వారా మనకు దర్శింపచేస్తారు మహర్షి వేదవ్యాసుల వారు. అందువలనే ఇందులో జనహితాన్ని ఉద్దేశంతో, ఆ జనహితాన్ని మనసులో ఉంచుకునే ఉపదేశ ప్రాధాన్యంతో ఈ వ్యాస భగవానుడు ఈ పర్వంలో అనేకములైనటువంటి ఉపదేశాలు చేశాడు. అందువలన నన్నయ్య గారు చెప్పినటువంటి భావం కూడా అయితే విశ్వజనీనత ఉన్నది అంటాడు భారతంలో ఆయన. ఆ విశ్వజనీనత అంటేనే ఇది. ఈ విశ్వజనీనత కోసమే వ్యాస మహర్షి కథాభాగం కంటే ఎక్కువగా ఉపదేశ భాగాన్ని ఎంచుకున్నాడు. అనేకములైన ఉపకథలు, ఎన్నో వ్యాఖ్యానాలు, అలాంటివన్నీ కూడా కథలుగా మనకు అందించారు. అలా కూర్చున్నటువంటి వాటిలో చాలా ప్రధానమైనటువంటివి కూడా ఇందులో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ధర్మోపదేశానికే పెద్దపీట వేసేటువంటివి. అటువంటి ధర్మరాజు దగ్గరికి ఎంతోమంది మహర్షులు వచ్చి, ఆయన ఉత్తమమైనటువంటి శ్రోత ఎవరయ్యా అంటే ధర్మరాజు. ఎవరు ఏ పెద్ద మనిషి వచ్చి ఎటువంటి మంచి మాటలు చెప్పినా కానీ చాలా శ్రద్ధగా, ఆసక్తితోటి, చాలా జాగ్రత్తగా విని దాన్ని తన జీవితానికి అన్వయం చేసుకుంటూ ఆచరించడం అందే కృతకృత్యుడవుతూ ఉంటాడు ఎప్పుడూ కూడా. అందువలన అటువంటి ఉపదేశాలన్నీ కూడా ధర్మరాజు వంట పెట్టుకున్నాడు కాబట్టి ఆయన రాశీభూతమైనటువంటి ధర్మానికి
ఒక ఆకారం అంటూ ఏదైనా ఉంటే అది ధర్మరాజు అని చెబుతున్నాం మనం. అటువంటి గొప్పదైనటువంటి విషయాలన్నీ కూడా ఇందులో మనకు వస్తాయి. అట్లాగే ఈ ధర్మరాజు ప్రవృత్తిలోనే ఒక విధమైనటువంటి నిండుదనం ఉన్నటువంటిది. ఏ అతని ఆ నిండుదనము ఎప్పుడు ఉపయోగించిందయ్యా అంటే, ఇటువంటి ఉపదేశాలన్నీ ఎందుకునయ్యా అంటే కథాభాగంతో కూడా అన్వయించాడు ఆయన. ఈ 12 సంవత్సరాల వనవాసంలో వీళ్ళు అనేకములైనటువంటి ధర్మోపదేశాలన్నీ పొందినటువంటి వాళ్ళై, తొణకని బెణకని కష్టసుఖాలని సమానంగా చూసేటువంటి ఒక ఉత్తమమైనటువంటి స్థితికి వచ్చినటువంటి వాళ్ళు అవడం చేత అదంతా కూడా అజ్ఞాతవాసంలో వీళ్ళకి మిక్కిలి ఉపయోగపడింది. అందువలన ఈ ఉపదేశాలు అనేటువంటివి ప్రతి వ్యక్తికి కూడా చాలా అవసరమైనటువంటివే. ప్రతి మనిషి యొక్క జీవిత ప్రస్థానంలో ఉపదేశం అనేటువంటిది చాలా అవసరం. అందువలన మనిషిని ఒక మంచి మార్గంలో నడిపించడానికి, అతడికి ఆ అజ్ఞానము నుండి జ్ఞానం వైపు ప్రయాణం చేయించడానికి కూడా ఈ ఉపదేశాలు చాలా చక్కగా ఉపయోగిస్తూ ఉంటాయి. ధర్మార్థ కామ మోక్షాల విషయంలో భారతం అనేటువంటిదే ప్రధానమైనటువంటి భూమికగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, యది ఇహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్ అని చాలా దృఢమైనటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయంతో భారతాన్ని గురించి వ్యాస మహర్షి చెప్పాడు. ఎందుకంటే ఇందులో ఏదైతే ఉందో అదే ప్రపంచంలో అంతా ఉంది. ఇందులో లేనిది ఎక్కడా లేదు. ఎక్కడైతే ఏదైతే ఉందో అదంతా ఇందులో ఉన్నది అని ఆయన చాలా స్పష్టంగా మనకు తెలియజేశాడు. అటువంటి గొప్పదైనటువంటిది, అటువంటి ఆ వనపర్వంలోకి మనం ముందరకు వస్తున్నాం. అయితే వ్యాసుడు లేకపోతే మనకింతటి సాహిత్య సంపద అనేటువంటిదే లేదు. తద్వారా భారతదేశానికి ఇటువంటి ప్రతిష్ట వచ్చేటువంటిదే కాదు. మనకింతటి ప్రతిష్ట వస్తుంది అంటే భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తదా అని చెప్పారు. భారతదేశానికి రెండు ప్రతిష్టలు చెప్పబడ్డాయి. ఒకటి సంస్కృతము, రెండోది సంస్కృతి. ఆ సంస్కృతికి సంబంధించినటువంటి సాహిత్య సంపద. ఆ సాహిత్య సంపదలో మొదటి ఎక్కువ భాగాన్ని మనకు అందించినటువంటి వాడు వ్యాస మహర్షి. అందువలన అటువంటి ఆ ప్రతిష్ట ఉన్నటువంటి మరి మహాభారతము చదవాలి అంటే కనుక జనసామాన్యానికి దూరం అవుతుంది. ఎందుకంటే ఓ పుస్తకం ఇలా చూసి మనం అది ఎంత ఉందో చూసుకుని దాని తాలూకు సారాంశం ఏమైనా జిస్టులో ఉంటే అదేదో మనం చదివేయాలనుకుంటాం. ఈనాడు చాలా చిత్రమైనటువంటి ధోరణి ఏంటంటే, ఎవరైనా కనీసము మన సన్నిహితులు రాసినటువంటి ఉత్తరాన్ని కూడా సంపూర్ణంగా చదవాలని అనుకోరు. అందులో పనికొచ్చే లైన్ ఏమైనా ఉందని వెతుక్కున్న సరే అది చదివి అక్కడ పెట్టేస్తారు. అంత వేగవంతమైనటువంటి జీవనంలో మనం ఉన్నాం. అటువంటి జీవనంలో ఉన్నటువంటి మనము ఎంత విస్తృతమైనటువంటి మహాభారతాన్ని అంతా కూడా చదవడం అంటే కష్టమైపోతుంది అనేటువంటి ఒక భావనతోటి ఈ భారతము జనసామాన్యానికి దూరమైంది. ఇక గబుక్కుని రామాయణం చదువుతాము, భాగవతం చదువుతాము, అంతేకాని మహాభారతం చదవడానికి మనం ఉపక్రమించాము. కారణం ఏంటంటే ఒక విధమైన భయము. ఎంత విస్తృతమైనటువంటి దాన్ని మనము చదవగలమా, అంతటి సమయం వెచ్చించగలమా అని. అందువలన ఇది ఆ దూరమైపోతున్నటువంటి దాన్ని అందరికీ దగ్గర చెయ్యాలనేటువంటి ఒక సంకల్పంతో సంస్కృతము రానటువంటి వాళ్ళకి కూడా ఈ సంస్కృతంలో వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి ఆ సంస్కృత శ్లోకాలకి సరైనటువంటి వివరణాత్మకమైనటువంటిదంతా అందించాలనేటువంటి ఒక తపనతోటి ఈ సుందరమైనటువంటి మహాభారతం అనేటువంటిది వ్యాస విరచితమైనటువంటి భారతానికి చక్కగా వివరణాత్మకమైనటువంటి విధంగా దీన్ని తయారు చేసి
చిన్న చిన్న ట్యాబ్లెట్స్గా అందించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నం సఫలం కావాలంటే దీంట్లో ఉండేటువంటి విషయాన్ని గ్రహించేటువంటి జనము ఉండాలి. అందువలన జనసామాన్యానికి దగ్గరగా అందించాలని ఒక తపన. అందుకని సుందరంగా ఇది అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందుకని దీన్ని చూసి ఇంకా మిగిలిన సంపుటాలను కూడా తయారు చేయడానికి తగిన సూచనలు ఇస్తే కనుక చాలా సంతోషిస్తామని తెలియజేస్తూ మనం వనపర్వంలో ప్రవేశించాము. అందువలన వనపర్వంలో ఉండేటువంటి విశేషాలు వరుసగా ఈ రోజు నుంచి మనము ప్రతిరోజు కూడా కొద్దిగా తెలుసుకుందామని చెప్తూ దాన్ని ప్రారంభం చేస్తున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మొట్టమొదటిగా ఆ నారాయణుడికి, అలాగే నరోత్తముడైనటువంటి అర్జునుడికి, నరనారాయణ అవతారాలు ఇవి, కృష్ణార్జునుడివి. అందువలన వాళ్ళిద్దరికీ, ఆ తర్వాత సరస్వతీదేవికి, అలాగే మనకి ఇంతటి సాహిత్యాన్ని అందించినటువంటి వ్యాస మహర్షికి నమస్కరించి, అప్పుడు జయాఖ్యమని దీనికి మరొక పేరు కూడా, అటువంటి జయమనేటువంటి భారతాన్ని పఠించాలి. అందుకని ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ప్రారంభిస్తున్నాం. జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు ఈ వృత్తాంతానంతటినీ కూడా తెలియజేస్తున్నాడు అని మనము తెలియజేసుకున్నాం. ఆ జనమేజయ మహారాజు అడుగుతున్నాడు వైశంపాయనుడి, ఏవం ద్యోతజితాః పార్థాః కోపితాశ్చ దురాత్మభిః ధార్తరాష్ట్రైః సహామాత్యైః నికృత్యా ద్విజసత్తమా శ్రావితాః పురుషా వా పరుషా వాచః సృజద్భిర్వైరముత్తమం కిమకుర్వత కౌరవ్యాః మమ పూర్వపితామహాః అని వైశంపాయనుడిని ప్రశ్నించాడు. ఓ ద్విజోత్తమ మహర్షి, ఆ దుర్మార్గులైనటువంటి ధార్తరాష్ట్రులు తమ మంత్రులందరితోటి కలిసి మోసంతో పాండవుల్ని జూదంలో ఓడించి వాళ్ళకి చాలా కోపాన్ని కలిగించారు, క్రోధాన్ని కలిగించారు, పరుషంగా మాట్లాడారు. ఆ పరుషంగా మాట్లాడి వాళ్లతో వైరాన్ని పెంచుకున్నారు కదా. అప్పుడు మా పూర్వ పితామహులు అయినటువంటి పాండవులు, యుధిష్ఠిరుడు, భీమార్జున, నకుల సహదేవులు, ద్రౌపది, వీళ్ళందరూ ఏం చేశారయ్యా? ఏ విధంగా వాళ్ళు తమ యొక్క ప్రతిజ్ఞని పాలించుకున్నారు, ఏ విధంగా వాళ్ళు వనవాసం చేశారు, ఇవన్నీ కూడా వివరంగా నువ్వు చెప్పవలసిందయ్యా అని ఆయన జనమేజయుడు ప్రశ్నించాడు. ఇంకా ఏమని చెబుతున్నాడంటే, కథం చైశ్వర్య విభ్రష్టాః సహసా దుఃఖమీయుషః వనే విజహ్రిరే పార్థాః శక్ర ప్రతిపతేజసః. హఠాత్తుగా వీళ్ళు అంత క్రితమే రాజసూయాగం చేశారు, సమ్రాట్టుగా పిలిపించుకున్నారు, మొత్తము భూలోకంలో ఉండేటువంటి రాజులందరూ వచ్చి అభినందించారు. ఇంకా ఆ తోరణాలు ఏమాత్రము మాయకముందే, వాడకముందే హఠాత్తుగా ఐశ్వర్య భ్రష్టులయ్యారు. గొప్ప దుఃఖాన్ని పొంది ఇంద్రునితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి పాండవులు వనంలో ఎలా సంచరించారయ్యా? వాళ్ళందరూ కూడాను కేవైతాన్ అన్వవర్తంత ప్రాప్తాన్ వ్యసనముత్తమం కిమాచారాః కిమాహారాః క్వచ వాసో మహాత్మనాం. అంతటి పెద్ద కష్టాన్ని పొందారు వాళ్ళు, ఈ పాండవులందరూ కూడా. అటువంటి మహాత్ములైనటువంటి పాండవులని ఎవరు అనుసరిస్తూ వచ్చారు? కేవలం వాళ్ళే వెళ్ళారా? వాళ్ళని అనుసరిస్తూ ఎవరైనా వెళ్ళారా? వాళ్ళ అరణ్యంలో ఎటువంటి ఆచారాన్ని పొందారు, ఎటువంటి వ్యవహారాన్ని పొందారు, ఎటువంటి ఆహారం పొందారు, ఏం తిన్నారు, ఎలా ఉన్నారు, ఏం చేశారు, ఎక్కడ నివాసం చేశారు? కథంచ ద్వాదశ సమాహ వనే తేషాం మహామునే వ్యతీయుర్బ్రాహ్మణ శ్రేష్ఠ శూరాణం అరిఘాతినాం. ఓ మహర్షి, శత్రు సంహారకులైనటువంటి వాళ్ళు, అత్యంత పరాక్రములైనటువంటి ఆ పాండవులు
12 సంవత్సరాల పాటు అరణ్యంలో ఏ విధంగా గడిపారయ్యా? వాళ్ళు ఎలాగక్కడ ఉండగలిగారు? కథంచ రాజపుత్రీ సా ప్రవరా సర్వయోషితాం పతివ్రతా మహాభాగా సతతం సత్యవాదిని వనవాసమదుఃఖార్హ దారుణం ప్రత్యపద్యత ఏతదా చక్ష్వమే సర్వం విస్తరేణ తపోధన. ఓ తపోధన, పోని వాళ్ళు వనవాసం చేశారు అంటే, పోని కేవలము పురుషులు వాళ్ళు వెళ్ళారు అంటే కొంతవరకు పర్వాలేదు. కానీ వాళ్ళతో పాటు స్త్రీలందరిలోకి సౌందర్యవతి అయినటువంటిది, పతివ్రత అయినటువంటిది, ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడేటువంటి మహానుభావురాలైనటువంటి ఆ రాజపుత్రి కూడా వెళ్ళింది కదా ద్రౌపది. వనవాసం అంతటి దారుణమైనటువంటి దుఃఖాన్ని ఆమె అనుభవింపదగింది కాదు. గొప్ప యజ్ఞవేదిక నుంచి పుట్టినటువంటి గొప్పదైనటువంటి దివ్యమైనటువంటి జన్మ కలిగినటువంటిది ఆమె. ద్రుపద మహారాజు యొక్క గారాల పట్టిగా పెరిగింది. ఆ పాండవుల 5గురు ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి ఆ భార్య, అటువంటి ఆమె ఎంతటి భయంకరమైనటువంటి దుఃఖాన్ని ఎలా సహించగలిగిందయ్యా? ఈ విషయాలన్నీ కూడా నాకు విస్తరంగా చెప్పాలి అని ఆయన అడిగాడు. శ్రోతుమిచ్ఛామి చరితం భూరి ద్రవిణ తేజసాం కథ్యమానం త్వయా విప్ర పరం కౌతూహలం హిమే. ఓ విప్రవర, ఆ మహాపరాక్రమవంతులైనటువంటి తేజస్సంపన్నులైనటువంటి పాండవుల యొక్క చరిత్రను నువ్వు చెబుతుంటే కర్ణపేయంగా ఉందయ్యా. ఏ ఒక్క విషయాన్ని కూడా వదలకుండా చాలా చక్కగా చెబుతున్నావు నువ్వు. జరిగింది జరిగినట్టుగా కళ్ళకి చూస్తున్నట్టుగా ఉంది నువ్వు చెబుతుంటే. అందువలన అదంతా కూడా నువ్వు చెబితే వినాలనే నాకు చాలా కుతూహలంగా ఉందయ్యా అని జనమేజయుడు వైశంపాయనుడిని ప్రార్థించాడు. అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు, ఏవం జ్యోతజితా పార్థాః కోపితాశ్చ దురాత్మభిః ధార్తరాష్ట్రైః సహామాత్యైః నిర్యయుర్గజసాహ్వయాత్. ఓ జనమేజయ మహారాజా, నువ్వు కోరిన విధంగానే చెప్తానయ్యా. నేను ఈ విధంగా జోదంలో ఓడిపోయినటువంటి వాళ్ళైనా ఆ పాండవులు అమాత్యులతో పాటు దుర్మార్గులైనటువంటి ధార్తరాష్ట్రులు ఈ పాండవుల్ని జోదంలో ఓడించారయ్యా. ఓడించడమే కాకుండా వాళ్ళకి కోపాన్ని కలిగించారు. అప్పుడు ఆ పాండవులు హస్తినాపురాన్ని విడిచి వెళ్ళారయ్యా వనవాసానికి. వర్ధమాన పురద్వారాత్ అభినిష్క్రమ్య పాండవాః ఉదంముఖాః శస్త్రభృతః ప్రేయుః సహ కృష్ణయ. వాళ్ళు ఆ హస్తినాపురాన్ని నుంచి బయలుదేరి వెళుతూ ఆ పాండవులు ద్రౌపదితో పాటుగా వర్ధమానపుర ద్వారము నుండి ఉత్తరాభిముఖులై నగరం నుండి నిష్క్రమించారయ్యా. ఈ వర్ధమానపురం అంటే ఆ వర్ధమానులంటేనే అసలు హింసించేవాళ్ళు, వాళ్ళందరూ హింసించేటువంటి వాళ్ళు ఉండేటువంటి పురం అది వర్ధమానపురము. అటువంటి ఆ ఊరు గుండా పాండవుల యొక్క నిష్క్రమణం అనేటువంటిది జరిగింది. అంటే అంత చెడ్డ దారిలో వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది సుమా అని అనుకున్నారు అందరూను. ఇంద్రసేనాదయశ్చైవ భృత్యాః పరిచతుర్దశ రథైర్ అనుయయుః శీఘ్రైః స్త్రియ ఆదాయ సర్వశః. ఆ ఇంద్రసేనాది సేవకులు 14 మంది కంటే ఎక్కువ మంది ద్రౌపదితో పాటు వర్ధమానపురద్వానం నుండి ఉత్తరాభిముఖులై నిష్క్రమించారు. అంటే వీళ్లతో పాటు మరికొద్ది మంది కూడా వాళ్ళకి కూడా వచ్చారు. వీళ్ళందరూ కలిసి అలా నిష్క్రమించారట. గతానేతాన్ విదిత్వాతు పౌరాః శోకాభిపీడితాః గర్హయంతో అసకృత్ భీష్మ విదుర ద్రోణ గౌతమాన్ ఊచుర్విగత సంత్రాసాః సమాగమ్య పరస్పరం. ఆ పాండవులు అరణ్యానికి వెళుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలిసినటువంటి ఆ పౌరులందరూ కూడా దుఃఖంతో ఆ సభలో భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, కృపాచార్యుడు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారే, వీళ్ళెవ్వరూ కూడా బుద్ధి చెప్పలేకపోయారా అని వాళ్ళని కూడా ఆ పౌరజనులందరూ కూడా నిందిస్తున్నారయ్యా.
వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు భయం లేకుండా ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. నేదమస్తి కులం సర్వం నవయం నచనో గృహాః యత్ర దుర్యోధన పాపః సౌబలేనాభిపాలితః కర్ణదుశ్శాసనాభ్యాం చ రాజ్యమేతచ్చికీర్షతి. ఆ శకుని కర్ణుడు దుశ్శాసనులతోటి ఈ పాపాత్ముడైనటువంటి దుర్యోధనుడు ఈ రాజ్యాన్ని పరిపాలిద్దామనుకుంటున్నాడు. ఇక వంశం లేదు, మనం లేము, మన గృహాలు కూడా లేనట్టే లెక్క. న తత్కులం న చాచారః న ధర్మోర్ధకృత సుఖం ఎత్ర పాప సహాయోయం పాపో రాజ్యం చికీర్షతి. పాప సహాయుడు అంటే పాపాత్మలతో కూడి ఉంటాడు ఎప్పుడు. ఎప్పుడు కూడా ఈ దుర్యోధనుడు దుశ్శాసన కర్ణ శకునులతో కలిసే ఉంటాడు. వీళ్ళు నలుగురు కూడా దుర్మార్గమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళే. దుష్టమైనటువంటి ఆలోచనలతోటి ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటారు. అందువలన వీళ్ళ బుద్ధి అంతా కూడా సమానంగానే ఉంటుంది. అటువంటి వాళ్ళు కాబట్టే వాళ్ళకి అంత స్నేహం కూడా కలిగింది. అటువంటి ఆ దుష్ట చతుష్టయంతో కూడినటువంటి ఆ దుర్యోధనుడు రాజ్యం చేస్తుండగా వంశం లేదు, ఆచారం లేదు, ధర్మం లేదు, అర్థం లేదు, ఇంకా సుఖం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? అందువలన ఇలాంటి రాజు ఉంటే కనుక ప్రజలకి సుఖం ఎలా వస్తుంది? ఆ రాజే స్వయంగా తానే పాపాత్ముడు, పాపకృత్యాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు, ఏ విధమైనటువంటి అపకారము చేయనటువంటి తన యొక్క దాయాదులైనటువంటి తనకి ఎంతో దగ్గర వాళ్ళైనటువంటి పాండవుల్ని ఇలాంటి భ్రష్టు పట్టించేటువంటి విధంగా చేశాడు. అందువలన అలాంటి వాడు రాజ్యం చేస్తుంటే ఇంకా ఆచారం కానీ ధర్మం కానీ అర్థం కానీ ఎక్కడ ఉండదు అని అనుకుంటున్నారు. దుర్యోధనో గురుద్వేషి త్యక్తాచార సుహృజ్జన అర్ధలుబ్ధో అభిమానీ చ నీచ ప్రకృతి నిర్ఘృణ. ఈ దుర్యోధనుడు గురుద్వేషి, సదాచారాన్ని మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళని వదిలిపెడతాడు. వీడికి హితం చెప్పేటువంటి వాళ్ళు ఎవ్వరూ పనికిరారు. ధనలోభి, దురభిమాని, నీచుడు, క్రూర స్వభావం కలిగినటువంటి వాడు, అందరి దగ్గరగా ఉన్నటువంటి సంపదలు ఐశ్వర్యాలు తనవే కావాలనుకుంటాడు. నేయమస్తి మహీకృష్ణ ఎత్ర దుర్యోధనో నృప సాధు గచ్చామహే సర్వే ఎత్ర గచ్చంతి పాండవాః. అందువలన ఈ దుర్యోధనుడు రాజ్యం చేస్తుండగా ఇక ఈ భూమి రాజ్యం లేనట్లే. అందువలన పాండవులు ఎక్కడికైతే వెడుతున్నారో అక్కడికే మనమందరము కూడా వెడదాము. అదే మనకు మంచిదైనటువంటిది. ఎందుకంటే ధర్మప్రభువులు వాళ్ళు, అటువంటి వాళ్ళతోటి ధర్మాత్ములతో ఉంటే కనుక మనకు ధర్మబుద్ధి కలుగుతుంది, మనం కూడా హాయిగా ఉంటాము. అందువలన మనం అక్కడికే వెడదాము అని అనుకుంటున్నారు వాళ్ళు. సానుక్రోశ మహాత్మాన విజితేంద్రియ శత్రవ హ్రీమంత కీర్తిమంతశ్చ ధర్మాచార పరాయణా. ఈ పాండవులు ఎటువంటి వాళ్ళు అంటే దయ కలిగినటువంటి వాళ్ళు, మహాత్ములు, ఇంద్రియాలని జయించినటువంటి వాళ్ళు, శత్రువుల్ని జయించగలిగిన సామర్థ్యులైనటువంటి వాళ్ళు, లజ్జాశీలురైనటువంటి వాళ్ళు, గొప్ప కీర్తి కలిగినటువంటి వాళ్ళు, ధర్మాన్ని ఆచారాన్ని కూడా చక్కగా పాటించేటువంటి ధర్మాచార పరాయణులు వీళ్ళు. అందువలన వాళ్ళతోటే మనం పెడితే మనకు సుఖంగా ఉంటుంది తప్ప ఈ రాజ్యంలో ఉంటే కనుక, ఈ పాపాత్ముడి యొక్క రాజ్యంలో ఉంటే దుఃఖమయమే అవుతుంది అని పౌరులందరూ అనుకుంటున్నారు. ఇలా అనుకుంటూ ధర్మరాజు వెనక్కాలే పెడుతున్నట్ట. ఏవముక్త్వా అనుజగ్ముస్తే పాండవాంస్తాన్ సమేత్య చ ఊచుః ప్రాంజలయః సర్వే కౌంతేయాన్ మాద్రినందనాన్. పౌరులందరూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఆ పాండవుల దగ్గరికి సమీపించి వాళ్ళకి చేతులు జోడించి వాళ్ళతోటి ఈ విధంగా అన్నట్ట. క్వగమిష్యత భద్రం వః త్యక్త్వాస్మాన్ దుఃఖభాగినః వయమప్యనుయాస్యామః యత్ర యూయం గమిష్యథ. ఓ పాండవులారా, మీకు శుభం కలుగుగాక. దుఃఖభాగులమైనటువంటి మమ్మల్ని విడిచి మీరు ఎక్కడికి పెడతారయ్యా? ఎందుకంటే మేము కూడా మీ దుఃఖంలో భాగాన్ని పొందవలసినటువంటి వాళ్ళమే. ఎందుకంటే మీతో ఉంటేనే మాకు సుఖం. అందువలన
ఈ మమ్మల్ని వదిలిపెట్టి మీరు ఎక్కడికి వెడతారు? మీరు వెళ్ళేటువంటి చోటికి మేము కూడా మిమ్మల్ని అనుసరించి వస్తామయ్యా అని ఆ పాండవులతోటి వీళ్ళందరూ చెబుతున్నట్ట. అధర్మేణ జితాన్ శ్రుత్వా యుష్మాంస్త్యక్త ఘృణై పరై ఉద్విగ్నాస్మో భృశం సర్వే నాస్మాన్ హాతుమిహార్హత భక్తానురక్తాన్ సుహృదః సదా ప్రియహితే రతాన్ కురాజాధిష్ఠితే రాజ్యే న వినశ్యేమ సర్వశః. అధర్మంగా క్రూరంగా దయ లేకుండా శత్రువులైనటువంటి ధార్తరాష్ట్రులు మిమ్మల్ని జయించేరు అనేటువంటి విషయం మాకు తెలుసు. అది విని మేమందరము కూడా దుఃఖాక్రాంతులమయ్యాము. మేమందరము మీ సేవకులము, మీ పట్ల భక్తి కలిగినటువంటి వాళ్ళము. మీరు ఏం చేయమంటే అది చేస్తాము. మీ యందు అనురక్తులమే ఉన్నాము. ఎల్లప్పుడూ మీ ఇష్టాన్ని హితాన్ని మేము కోరుకుంటాము. అందువలన స్నేహితులైనటువంటి మమ్మల్ని వదిలిపెట్టడం అనేటువంటిది మీకు తగినటువంటిది కాదు. దుష్టుడైనటువంటి రాజు పరిపాలిస్తుంటే అక్కడ ఉండి వాళ్ళ యొక్క పాపాల్లో భాగస్వాములం మేము కాలేము, మేము కూడా చెడిపోలేము. అందువలన మేము మీతో వస్తామయ్యా అని వాళ్ళందరూ చెబుతున్నారు. శ్రూయతాం చాభిధాస్యామ గుణదోషాన్నరర్షభా శుభాశుభాధివాసేన సంసర్గ కురితే యథా. ఓ నరశ్రేష్ఠులైనటువంటి పాండవులారా, శుభాశుభులైనటువంటి వాళ్ళ యొక్క ఆశ్రయం పొందితే ఆ కలయిక కలిగించేటువంటి గుణదోషాలని మేము చెబుతాం. చూడండి, అంటే శుభభర్తలు లేనటువంటి వాళ్ళతో ఉండడం వల్ల ఎటువంటి గుణాలు కలుగుతాయి, అశుభభర్తలు లేనటువంటి వాళ్ళతో ఉండడం వల్ల ఎటువంటి దోషాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా మేము చెబుతాం వినండి మీకు. వస్త్రమాపహ తిలాన్ భూమిం గంధో వాసయతే యథా పుష్పాణామధివాసేన తథా సంసర్గజా గుణా. చాలా అద్భుతమైనటువంటి మాట మాట్లాడారు. సంసర్గజ దోషగుణా భవంతి అని శాస్త్రమే చెబుతోంది. సుభాషితాలన్నీ కూడా చెబుతున్నాయి. సంసర్గం వలనే ఎప్పుడు దోషాలు కానీ గుణాలు కానీ కలుగుతాయి. అంటే గుణవంతులతోటి సంసర్గం ఉంటే కనుక గుణాలు కలుగుతాయి, దుష్టులతో సంసర్గం ఉంటే కనుక దోషాలే కలుగుతాయి. ఎలాగంటే వస్త్రం ఆపహ తిలాన్ భూమిం గంధో వాసయతే యథా. పూల యొక్క సంసర్గం చేత పుష్పాల యొక్క సుగంధం కలిగి ఉన్న చోట ఉండేటువంటి వస్త్రము, నీరు, తెలలు, భూమి కూడా ఆ పూల వాసనే పొందుతాయి. పువ్వుల మధ్యలో పువ్వులు వేసి మనం ఒక వస్త్రాన్ని కట్టామంటే ఆ వస్త్రానికి కూడా పరిమళం వస్తుంది. అట్లాగే ఆ పుష్పాలని నీళ్లలో ఉంచాము అంటే నీటికి కూడా పుష్పముల యొక్క వాసన వస్తుంది. అట్లాగే ఆ భూమికి కూడా పుష్పముల యొక్క వాసన వస్తుంది. అలాగే తిలలకు కూడా పుష్పముల యొక్క వాసన వస్తుంది. అంటే ఆశ్రయ సంసర్గం వల్ల కలిగేటువంటి గుణాలు వాటి ప్రభావాన్ని తప్పనిసరిగా చూపుతాయి. మోహజాలస్య యోనిర్హి మూఢైరేవ సమాగమ అహన్యహని ధర్మస్య యోని సాధు సమాగమ. అలాగే మూఢులతో సమాగమం వలన నిరంతరము మోహజాలమే మనకు కలిగిస్తూ ఉంటుంది. సత్పురుషులతో సమాగమము మనకు ప్రతిదినము కూడా ధర్మాన్నే కలుగజేస్తుంది అంటూ ఆ ధర్మరాజుకి పౌరులందరూ కూడా చెబుతున్నారు. సంసర్గం వల్ల కలిగేటువంటి గుణదోషాలన్నీ కూడా చెబుతున్నారని చెబుతూ స్వస్తి.